క్లియర్‌గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే కూటమి ఫార్మ్ అవ్వకపోవటం కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో గవర్నమెంట్ ఫార్మ్ చేయటం కావచ్చు. ఇది సాధ్యం అయ్యేది కాదు. డెఫినిట్‌గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇలా వెలుగుతుంది, వెలిగే అవకాశం కల్పించింది అంటే డెఫినిట్‌గా పవన్ కళ్యాణే. మీరేమంటారు? డెఫినెట్గా. ఎందుకంటే వితౌట్ పవన్ కళ్యాణ్ దెర్ ఇస్ నో గవర్నమెంట్ ఇన్ ఏపీ. పవన్ లేనిదే ప్రభుత్వం లేదన్నారంటే అది చాలా పెద్ద మాట. ఆ స్థాయికి ఎందుకు వచ్చింది? ఇది బాబు గారు 4.5 దశాబ్దాల అనుభవం కూడా పక్కన పెడితే ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు అన్కండిషనల్ సపోర్ట్ చేసింది పవన్ గారే. ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని బీజేపీ పెద్దలను ఒప్పించి టీడీపీని కూడా కలిపింది, జట్టు కట్టింది కూడా ఆయనే. అంటే ఆయనతో పాటు మిగతా వాళ్ళకు కూడా విజయాన్ని అందించాడు. అందించడమే కాకుండా ఈ రోజున నెక్స్ట్ లెవెల్ అది అంటే ఏ విధంగా ఈరోజు పవన్ లేని రాజకీయం లేదన్నట్టుగా ఇన్కలెక్ట్ అంటే చొప్పించబడుతున్నాడు. నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణ ఇందుగలడు అందులేదని ఎందుకు వెతికినా ఆంధ్ర తెలంగాణతో పాటు పక్కన తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు. అంటే వైడల్గా విస్తరించాడు పవన్ కళ్యాణ్ గారు. అంటే దూరదృష్టి, రాజకీయ పరిజ్ఞానం, సుస్థిరమైన ప్రభుత్వాలు ఉండాలనుకోవటం మోదీ గారి యొక్క ఆశీస్సులు.